చేగుంట మండల కేంద్రంలో వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్లు సేకరించే వీధి పిల్లలను చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ వీధి బాలల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరి పిల్లలను తానే స్వయంగా దత్తత తీసుకోవడంతో పాటు వారికి వాసుదేవచారి పూజారిచ్చే పాఠశాలలో ఎంఈఓ నీరజ, ప్రధానోపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు రాములు సమక్షంలో అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా చేగుంట మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ రోజు వీధి బాలల దినోత్సవం సందర్భంగా చేగుంటలో ప్రతిరోజు వీధిలో తిరుగుతూ న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లను ఇనుప సామాన్లను ఏరుకుని ఇద్దరు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులు అయిన నరసమ్మ, రాజమ్మ కుమారులతో మాట్లాడి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఇద్దరు పిల్లలను చదివిస్తానని, వారి ద్వారా మీకు నష్టపోకుండా మీకు ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపి ఇద్దరు పిల్లలను బడిలో చేర్పించినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 1 నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. ఈ రోజు తనకు చాలా ఆనందంగా ఉందని, ఇద్దరు పిల్లలను చదివించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ పక్కనే ఉన్న అంగన్వాడీ విద్యున్నారులకు మహమ్మద్ రఫీ బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వాసుదేవాచారి, మండల విద్యాధికారి నీరజ, ప్రధానోపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు రాములు, మాజీ సొసైటీ చైర్మన్ రఘురాములు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నాగరాజు, వార్డు సభ్యులు సాయిబాబా, సిఆర్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈ సంచార జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు బడిలో చేర్పించడం జరిగింది. వాళ్ళకు మన సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల వాళ్ళకు అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేసి పాఠశాల లోపల ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా బడికి వచ్చేటటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బడిలోనే ఉండాలని చెప్పేసి, తప్పనిసరిగా అందరికీ చదువు అనేది అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. విలువగా వచ్చిన పంతులు గారికి చాలా కృతజ్ఞతలు. ఇవాళ బాలల వీధి దినోత్సవం నిర్వహించాలని గురువులకు చెప్తే వాళ్ళు సహకారం చేస్తుంది. మీడియా విలేకరులకు చాలా హృదయపూర్వక వందనములు. ఇవాళ వీధి బాలల దినోత్సవం గురించి వీళ్ళ తల్లిదండ్రులు చెత్తను ఏర్పుంటారు. వారికి నచ్చజెప్పి పిల్లలకు బడిలో చేర్పించాలని చెప్తే వీళ్ళు సహకారం చేసినారు. వీళ్ళకు మంచిగా డ్రెస్సింగ్ చేయించుకొని స్కూల్కి తీసుకొచ్చి పంతులు గారి చేత పూజ చేయించి అక్షరాలు రాపించినాము. భారతదేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కావాలంటే బాలల నుంచే స్టార్ట్ చేయాలి. వీధి బాలలను ప్రతి ఒక్కరూ, భారతదేశంలో చాలా సంస్థలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. విద్యను నేర్పించడానికి మరియు నిరక్షరాస్యతను నిర్మూలించడానికి చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. అందరికీ కృతజ్ఞతలు. మరియు చూసి కళ్ళకు కనపడ్డ పిల్లలను ఊరుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి అక్షరాస్యత నేర్పించాలి, ఇంకా సేవ చేయాలి. మనము భారతదేశం స్వచ్ఛ భారత్ ఎట్లను నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలి. ప్రతి ఒక్కరిని చదువు నేర్పించాలి. మన చదువుతోటే దారిద్రక నిర్మూలన జరుగుతుంది. దరిద్రం అనేది చదువుతోటే పోతుంది కనుక చదువుకి ముఖ్యమైన తీసుకొని అందరూ సంఘాల వాళ్ళు ప్లస్ ప్రభుత్వ పాఠశాల వాళ్ళు అందరి పిల్లలను గౌరవించి మంచి విద్యను నేర్పి రాబోయే తరానికి మంచి యువకులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ అన్ని వచ్చిన వారికి అందరికీ జ్ఞానానందం మయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం అయగ్రీవ ఉపాస్మయే. ఈరోజు గొప్పనైనటువంటి వీధి బాలల దినోత్సవం సందర్భంగా మన ప్రాథమిక పాఠశాల చేగుంటలో వీధి బాలల దినోత్సవం సందర్భంగా మన ప్రధానోపాధ్యాయుల యొక్క సమక్షం లోపల మన చేగుంట గ్రామ ఉప సర్పంచ్ గారు రఫీక్ గారు ఈ పిల్లలకు అక్షర స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా వాటికి చక్కగా సరస్వతి పూజా కార్యక్రమం చేయించి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం చేత చక్కగా మంత్ర ఉచ్చారణ చేత అక్షర స్వీకారం కార్యక్రమాన్ని ఉప సర్పంచ్గా నిర్వహించారు. వారికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ విధి బాలల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ఆ సరస్వతి అనుగ్రహము, ఆ శ్రీనివాసి యొక్క కృపాకటాక్షం ఉండాలి. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మన ఉప సర్పంచ్ గారు ఎన్నో చేస్తూ అనేకమైనటువంటి యొక్క మంచి భవిష్యత్తు విద్యార్థులకు అందించాలి. చక్కనైనటువంటి విద్యను
అభినందించాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వారికి వారి యొక్క కుటుంబానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చక్కగా ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలి. అలాగే ప్రోత్సహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు కూడా మంచి యొక్క విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య అందించి ఉత్తమమైనటువంటి బాలను ప్రసాదించాలి అని ఆ సరస్వతి మాతను మనసారా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర.